హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఇవాళ వీడియో వచ్చేసి సడన్గా తిరుపతికి అయితే బయలుదేరామండి. ఆ రోజు సండే, ఇది భోగి ముందు రోజు అనమాట. చూడండి, తిరుపతి హైవే అనమాట ఇది. చో నాకైతే చాలా బాగా నచ్చింది. హైవేలో వెళ్ళడం అంటే, డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ ట్రాఫిక్లో అట్లా కంటే సో అలా వెళ్ళిపోవడమే కదా మనకు. సో బాగుంటుందన్నమాట. సో ఇక్కడ సైడ్లో చూసారా, ఆ గ్రీనరీ, ఆ ట్రీస్ అవన్నీ వీడియో తీయాలనిపించింది. ఎందుకో చాలా బాగుందన్నమాట క్లైమేట్ కానీ. సో అంటే ఎండ కూడా అంత ఎక్కువ లేదనమాట, చాలా కూల్గా అలా ఉన్నింది. సో అందుకని వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో. సో ఇవంతా తిరుపతి కొండలు అనమాట. చూసారా ఎంత బాగుందో. దూరం నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. ప్లెజెంట్గా, మైండ్ రిలాక్స్గా అలా ఉందన్నమాట వాటిని చూస్తూ ఉంటే. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. సో దూరం నుంచి చూస్తుంటే మంచు కూడా చూడండి ఎంత వైట్గా అలా కనిపిస్తూ ఉంది, కాబట్టి చాలా బాగా అనిపించింది. సో ఇంక ఇక్కడ తిరుపతికి అయితే ఎందుకు వెళ్తున్నామంటే, సో మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి. సో అందుకే బయలుదేరాం. సో ఎందుకంటే వాళ్ళకి లగేజీ ఎక్కువ ఉంది అని చెప్పి ఫోన్ చేసిందనమాట మా అక్క. సో ఇంకా పిల్లల్ని తీసుకొని లగేజీ తీసుకొని కార్లో అయితే వచ్చేయచ్చు కదా అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. సో తిరుపతికి టౌన్కి అయితే వచ్చేసాము. 10 కల్లా బయలుదేరాం, కానీ క్యాంటీన్లోకి వెళ్ళాం మధ్యలో. అక్కడే 2 అవర్స్ అయితే టైం పట్టేసింది. సో 1:30 to 2 అయిపోయిందనమాట. చాలా ఎందుకో అండి, తిరుపతిలో అయితే కొంచెం ఎండ అనిపించింది నాకైతే. సో ఇంకా ఆ టైంకి ఇంకా ఆకలి అనిపించేసింది. సో మా అబ్బాయి ఇక్కడ వాడు ఏంటి డైరీ మిల్క్ ఏదో అడిగాడు. అప్పటి నుంచి అదే అడుగుతున్నాడు. ఎక్కడ షాపులో ఉంటా అంటే కూడా వినలేదు. ఇది ఇక్కడ లీలామహల్ దగ్గర చిన్న షాపు వెళ్ళి తీసుకున్నాం అనమాట. నేను ఒక బాదం మిల్క్ తీసుకున్నాను, ఒక బిస్కెట్ తీసుకున్నాను. సో ఇంకా ఆ టైంకి ఆకలి వేసేసింది అనమాట. సో ఇంకైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సో లగేజ్ అయితే రెడీగా పెట్టున్నారు వాళ్ళు, అక్క వాళ్ళు. సో ఇది లగేజీ చూడండి ఎంత ఉందో. సో లగేజీ అంటే బట్టల బ్యాగులు, ఇంకా మా అమ్మ వాళ్ళకి గీజరు. సో ఇట్లా కొన్ని అయితే తను రెడీగా పెట్టి ఉందన్నమాట. సో ఇది ఇప్పుడైతే లగేజీ కార్లో పెట్టేస్తున్నాము. చూడండి ఎంత లగేజీ ఉంది, ఎంత బట్టల బ్యాగులు. సో మా అక్క అయితే టైలరింగ్ కూడా చేస్తుందండి. టైలరింగ్ విత్ జాబ్ చేస్తుంది. తను మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తుంది. తన హరిత అనమాట. సో అక్క బట్టలు కుడుతుంది, తను ఎమ్మింగ్ ఇవన్నీ తను హెల్ప్ చేస్తుంది అనమాట అక్కకి. అక్క అంటే తనకు చాలా ఇష్టం. సో ఎప్పుడు తనతోనే ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న గార్డెన్ లాగా ఉంది కదా. సో అక్కడ ఫస్ట్ అయితే జామ చెట్టు ఉన్నింది. అది ఎందుకో ఉంది కానీ ఒకటి తీసేసినట్టుంది. అక్కడ ఇంకా మిరప తోట ఏదో లైట్గా వేసుకున్నట్టుంది. చూడండి అక్కడ కొద్దిగా వేసినట్టుంది. ఇంక ఇక్కడ ఏదో పూల చెట్లు అట్లా ఉన్నాయి. సో గోరింటాకు చెట్టు ఉంది ఇక్కడ చూడండి. సో ఇది ఫ్రంట్ అనమాట. ఇక్కడ కార్లో లగేజ్ సర్దుతున్నారు చూడండి. సో ఎంత లగేజీ అయిపోయిందంటే అంత అయిపోయిందనమాట. మాకు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదంటే అయిపోయింది. చూడండి చూపిస్తున్నాను కదా, కింద గీజర్ ఉంది చూడండి. ఆ బాక్స్ అంతా గీజర్ అనమాట. సో తను మా అక్కే లగేజీ సర్దుతుందనమాట. సో ఇంక రిటర్న్ అయిపోయామండి అక్కడ నుంచి. చూడండి ఇది ఫ్లైఓవర్ అంటారు కదా, అది కొత్తగా వేశారు కదా, నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇంక అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లగేజీ దింపేసి మళ్ళీ మేము చిత్తూరుకి వచ్చేసేయాలి. చూడండి చాలామంది అయితే బైకుల్లోనే లగేజీ, పిల్లలు ఇట్లా ఫ్యామిలీ అంతా చాలా కష్టం మీద వెళ్తున్నారు పాపం. ఏం చేస్తాం, ఇంకా ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఫుల్గానే ఉంటారు. అందుకే అట్లా బైక్లో వెళ్ళిపోతూ ఉంటారు ఇండివిజువల్గా.
సో ఇక్కడ చూడండి లగేజ్ సరిపోక నేను మేమిద్దరు ఇలా ఇరుక్కొని కూర్చొని ఉన్నాం అనమాట. సో నేను మా అక్క కూతురు పెద్దమ్మాయి. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ లగేజ్ ఎక్కువైపోయింది అనేసి. సో ఇంక ఇక్కడైతే మా ఊరికైతే వచ్చేసామండి. ఇది అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా అమ్మ వాళ్ళ ఊరి వాళ్ళు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఎక్కడొస్తున్నారని. నాన్నైతే ఫోన్ చేశారనమాట. లేదు ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని చెప్తే అప్పటికి మళ్ళీ చేశారు ఇంకా ఎక్కడ వస్తున్నారని. సో ఫైనల్లీ వచ్చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మా అమ్మ వాళ్ళు విలేజ్ అనమాట. ఇది ఇక్కడంతా మా అమ్మ వాళ్ళు కూడా ఏదో గార్డెన్ వేసినట్టుంది, నాకు కూడా తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అంతా కంచిలాగా కట్టేశారు. సో అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి వాళ్ళు. సో ఏదో కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉన్నారనమాట. సో చూడండి ఇక్కడ లగేజ్ అంతా దింపాలి కదా. సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడికే వస్తాం కదా, ఇంకా అందుకని లగేజ్ ఫస్ట్ ఇక్కడే దింపేసి మళ్ళీ వెళ్ళిపోదాంలే, ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టుగా వచ్చాం. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.